Hi friends, I am your Shankar, contract JL in English, working in Government Junior College, Mudigonda. Today's topic, note making. నోట్ మేకింగ్ మనకి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో 4 మార్కులు ఎగ్జామినేషన్లో రావడం జరుగుతుంది. చాలా ఈజీ వే కాబట్టి దాని గురించి ఈరోజు డిస్కస్ చేద్దాం. నోట్ మేకింగ్ స్కిల్స్, అందులో నోట్ మేకింగ్ తయారు చేయడానికి దానికి సంబంధించినటువంటి స్కిల్స్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ వన్, నోట్ మేకింగ్ ఈజ్ an important reading skill. Next, it involves the identification of main idea or governing thought supported by relevant data and specific information. Next one, నోట్ మేకింగ్ తయారు చేసేటప్పుడు మనం స్కీమింగ్ అండ్ స్కానింగ్ గురించి తెలుసుకోవాలి. ఫస్ట్ స్కీమింగ్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఇట్ ఈస్ రిలేటెడ్ టు ది స్పీడ్ ఆఫ్ ది రీడింగ్. వన్ షుడ్ రీడ్ మెటీరియల్ క్విక్లీ అట్ ఏ రీజనబుల్ స్పీడ్. అంటే మనం స్కీమింగ్ అంటే ఇక్కడ ఇట్స్ రిలేటెడ్ టు ద స్పీడ్ ఆఫ్ ద రీడింగ్. అందులో ఉన్నటువంటి సమాచారాన్ని అంతా ఒక స్పీడ్గా మనం చదివేసుకుంటాం. అండ్ అందులో ఉన్న మెటీరియల్ని క్విక్గా ఒక రీజనబుల్గా మనం ఒక ఐడియాని ఫామ్ చేసుకోవాలి. రీడ్ ద టైటిల్ అండ్ రీడ్ ద ఇంట్రడక్షన్. దాని యొక్క టైటిల్ ఏంది అనేది తెలుసుకుంటాం. దాన్ని ఒక ఉదాహరణకు మనం ఒక న్యూస్ పేపర్ చదువుకున్నప్పుడు అందులో మెయిన్ ఐడియాని మనం ఫామ్ చేసుకుని ఉంటాం. అది తర్వాత అందులో ఉన్నటువంటి టాపిక్స్ని గుర్తుపెట్టుకొని ఈ స్కీమింగ్ అనే ఉదాహరణగా చెప్తాం. ఇక్కడ తర్వాత స్కానింగ్ అంటే స్కానింగ్ ఈజ్ రీడింగ్ టెక్నిక్ యూజ్ వెన్ వీ వాంట్ టు ఫైండ్ స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ క్విక్లీ. అందులో ఉన్నటువంటి ముఖ్య సమాచారాన్ని మాత్రమే ఒక స్పెసిఫిక్ ఐడియాని ఫామ్ చేసుకుని ఉంటాం. స్పెసిఫిక్ క్లియర్లీ వాట్ ఇన్ఫర్మేషన్ లుకింగ్ ఫర్. ఏ ఇన్ఫర్మేషన్ అయితే కావాలని అందులో ప్యాసేజ్లో చూస్తామో ఆ యొక్క ఇన్ఫర్మేషన్ని ఒక స్కాన్ చేసుకొని మిగతా సమాచారాన్ని అవాయిడ్ చేసుకుంటాం. ఎసెన్షియల్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ నోట్స్, అంటే నోట్స్ తయారు చేయడానికి కావాల్సినటువంటి విషయాలు, వాటి గురించి వివరాలను తెలుసుకుందాం. ఫస్ట్ వన్, దే ఆర్ షార్ట్. అంటే మనం ఏదైతే రాయాలనుకుంటామో అది చాలా షార్ట్ ఫామ్గా ఉండాలి. సెకండ్ వన్, కంప్లీట్ ద ఇన్ఫర్మేషన్ని సమగ్రంగా అంతా అందులో పొందపరిచేటట్టు ఉండాలి. విషయం ఎక్కడ మిస్ కాకుండా ఉండొద్దు. నెక్స్ట్, యూజ్ ద షార్ట్ ఫామ్స్. మనం షార్ట్ ఫామ్స్ అనేది యూజ్ చేసుకోవాలి, అంటే అబ్రివేషన్స్. నెక్స్ట్ ఫోర్త్ వన్, లాజికల్. ఫస్ట్ వన్, దే ఆర్ షార్ట్. దాని గురించి తెలుసుకుందాం. షార్ట్ ఫామ్గా రాయాలి కాబట్టి నోట్ మేకింగ్ అంటే ఇది. ఆ షార్ట్ ఫామ్గా ఏమేమి పాయింట్స్ని మనం కీ పాయింట్స్ని నోట్ చేసుకుని ఉండాలి. ఫస్ట్ వన్, అందులో దే ఆర్ షార్ట్ ఫామ్గా రాయడం ఎట్లా అనేది తెలుసుకుందాం. దే ఆర్ రిటర్న్ ఇన్ కీవర్డ్స్ ఆర్ ఫ్రేజెస్ అండ్ నాట్ ఇన్ సెంటెన్స్. అందులో కీవర్డ్స్ మాత్రమే మనం రాయాలి. అది సెంటెన్స్ రూపంలో కాకుండా ఓన్లీ ఫ్రేజెస్ అండ్ కీవర్డ్స్గా రాయాలి. ఫ్రేజెస్ లేదా కీవర్డ్స్గా రాయాలి. పెద్దగా లైన్గా సెంటెన్స్ అనేది రాయకూడదు. అండ్ అట్లాగే దేర్ ఆర్ నో నీడ్ టు కేర్ ఫర్ గ్రామటికల్. ఏమంత గ్రామటికల్ పాయింట్స్ కూడా ఇందులో ఎసెన్షియల్ ఏమి కాదు. గ్రామటికల్గా మన అది కరెక్ట్ ఉంటే చాలు. అది ఖచ్చితంగా ఉండాలి. గ్రామటికల్ వర్డ్స్ అనేది ఏమి ఇందులో చూడరు. గ్రామటికల్ యాక్యురసీ అంటే ఉండొచ్చు, కానీ అంత ఇంపార్టెన్స్ అనేది ఇవ్వనవసరం లేదు. దే ఆర్ నాట్ షార్ట్. ఆ గ్రామటికల్ దానికి ఎక్కువగా షార్ట్ ఫామ్గా ఏమి ఉపయోగం ఉండనవసరం ఉండదు. బ్రీఫ్ అండ్ కంపాక్ట్, చాలా చిన్నదిగా ఉండాలి, కంపాక్ట్గా ఉండాలి. గివింగ్ కంప్లీట్గా ఆన్సర్ ఇవ్వడానికి, సమాచారాన్ని అందించడానికి చాలా షార్ట్ ఫామ్గా తయారు చేసుకోవాలి. నోట్ మేకింగ్ తయారు చేయడంలో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది పూర్తిగా ఇవ్వాలి. అది షార్ట్ ఫామ్లో ఉంటుంది. అది ఏదైతే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉందో దాని గురించి తెలుసుకుందాం. ద నోట్స్ షుడ్ బి contained all the important points or information. Nothing important or crucial to the draft or the speech is to be missed. Adjectival or qualifying phrases or sentences and explanatory parts of the main points are left out. యూజ్ ఆఫ్ షార్ట్ ఫామ్స్, అంటే నోట్ మేకింగ్ తయారు చేయడానికి మనం షార్ట్ ఫామ్స్ని ఎక్కువ యూజ్ చేయాలి. నోట్ మేకింగ్ అంటేనే షార్ట్ ఫామ్గా రాయాలి అని అర్థం. అందులో ఉన్నటువంటి విషయం ఏంటో తెలుసుకుందాం. టు సేవ్ ది టైమ్ అండ్ లేబర్, పాపులర్ అబ్రివేషన్స్ అండ్ సింబల్స్ ఆర్ యూజ్డ్. ఓన్ అబ్రివేషన్స్ ఆర్ ఆల్సో కాయిన్డ్ బట్ దే షుడ్ బి క్లియర్ అండ్ ఇంటెలిజిబుల్. లాజికల్ అంటే తార్కికంగా రాయడం. అందులో విషయాన్ని తార్కికంగా, విషయాన్ని కరెక్ట్గా మనం రాసేదాన్ని లాజిక్ అంటాము. నోట్స్ ఆర్ ఇన్ లాజికల్, న్యాచురల్ అండ్ ఆర్డర్ under relevant headings and subheadings for easy and quick reference. How to make a notes ని ఎలా తయారు చేసుకుంటాం నోట్ మేకింగ్ అనేది
ఇక్కడ ఇంపార్టెంట్ అయినటువంటి విషయం. దీన్ని ఫస్ట్ పాయింట్, బిఫోర్ మేకింగ్ నోట్స్ రీడ్ ద ప్యాసేజ్ అట్లీస్ట్ ట్రైస్. మనం ఏదైతే నోట్స్ తయారు చేసుకుంటున్నామో ఆ ప్యాసేజ్ సంబంధించింది కనీసం 2-3 సార్లు చదువుకోవాలి. నెక్స్ట్ పాయింట్, దిస్ హెల్ప్స్ ఇన్ ఐడెంటిఫైయింగ్ ద మెయిన్ పాయింట్స్ అండ్ దేర్ సబ్ పాయింట్స్ అండ్ అరేంజింగ్ దెమ్ ఇఫ్ నెసెసరీ. మనకు అవసరమైనంతగా హెల్పింగ్ చేసేటువంటి అందులో మెయిన్ పాయింట్స్ని తీసుకోవాలి అండ్ సబ్ పాయింట్స్ని కూడా అరేంజింగ్గా ఒక ఆర్డర్ ప్రకారంగా నోట్ తీసుకోవాలి. నెక్స్ట్ థర్డ్ వన్, నోట్ మేకింగ్ ఈజ్ ఎసెన్షియల్ ది స్కిల్ to put a great deal of information in a few words in an intelligible form and including all its essential points. Suggesting a title, మనకి దానికి సంబంధించినటువంటి టైటిల్ని మనం సజెస్ట్ చేయాలి. టు మేక్ నోట్స్ ఫస్ట్ రీడ్ ది ప్యాసేజ్ ఫ్రమ్ బిగినింగ్ టు ఎండ్. అంటే మనం ప్యాసేజ్ని చదివిన కానించి అది ఎండింగ్ దాకా చూస్తాము, అందులో కరెక్ట్ ఉన్నటువంటి టైటిల్ని మనం చూస్ చేసుకోవాలి. ట్రై to find out what the passage deals with or what is the author's view. Author's view యొక్క అందులో ఉన్నటువంటి దేని గురించి ఆ ప్యాసేజ్ డీల్ చేస్తున్నాడు అనేది అవగాహన తీసుకోవాలి. దిస్ విల్ గైడ్ యూ టు సజెస్ట్ ద టైటిల్. దానికి సంబంధించినటువంటి మార్గదర్శకంగా ఒక టైటిల్ని మనం అందులో ఇంట్రడ్యూస్ చేసుకోవాలి. నెక్స్ట్ వన్, ద టైటిల్ షుడ్ బి ఎయిదర్ ఏ వర్డ్ ఆర్ ఏ షార్ట్ ఫ్రేజ్. ఆ టైటిల్ అనేది ఒక షార్ట్ ఫ్రేజ్గా మనం చేయాలి. ఇట్ షుడ్ నాట్ బి ఏ సెంటెన్స్. ఒక సెంటెన్స్ రూపంలో కాకుండా ఓన్లీ టైటిల్ షార్ట్ ఫామ్గా ఉండేటట్టు, ఫ్రేజ్గా ఉండేటట్టు మనం టైటిల్ని సజెస్ట్ చేయాలి ఇక్కడ. నెక్స్ట్ వన్, ఫైండింగ్ ద మెయిన్ పాయింట్స్. అంటే మెయిన్ పాయింట్స్ని మనం ఫైండ్ అవుట్ చేసుకోవాలి. సీ, టేక్, ఫైండ్. ఆ 3 సంబంధించినటువంటి వర్డ్స్కి కరెక్ట్ అయినటువంటి మెయిన్ పాయింట్స్ని మనం ఎన్నిక తీసుకోవాలి. నౌ ఫస్ట్ వన్, సి. సి, నౌ సి how the authors has developed the theme and divide the passage accordingly into a main points. Take care that each part deals with one main points related to the theme of the passage. Next, find. Also find a suitable heading for each part. These will be your main points. Finding the sub points. Sub points కూడా మనం ఆ ప్యాసేజ్ సంబంధించినటువంటి నోట్ మేకింగ్లో మనం సబ్ పాయింట్స్ని కూడా ఎన్నిక తీసుకోవచ్చు. అవి ఏంటో చూద్దాం. ద నెక్స్ట్ స్టెప్ ఈజ్ టు ఫైండ్ డీటెయిల్స్ ఆఫ్ ఈచ్ మెయిన్ పాయింట్స్. అంటే మెయిన్ పాయింట్స్లో ఉన్నటువంటి దానికి రిలేటెడ్గా ఉన్న నెక్స్ట్ పారాగ్రాఫ్ సంబంధించినటువంటి సబ్ పాయింట్స్ కూడా మనం రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్, ఈచ్ డీటెయిల్స్ విల్ మేక్ ఏ సబ్ హెడ్డింగ్ అండర్ ఇట్ మెయిన్ పాయింట్ అండ్ దేర్ కెన్ బి ఫర్దర్ డీటెయిల్స్ ఆఫ్ ఏ సబ్ హెడ్డింగ్. మెయిన్ పాయింట్స్లో ఉన్నటువంటి వాటిని కింది ఉన్నటువంటి సబ్ టైటిల్ని కూడా మనం అందులో రాసుకోవచ్చు. హౌ టు రైట్ నోట్స్. నోట్స్ ఏ విధంగా రాస్తాము, షార్ట్ నోట్స్గా మనం ఏ విధంగా రాస్తామో ఇందులో తెలుసుకుందాం. యూ మస్ట్ రైట్ యువర్ నోట్స్ ఇన్ ప్రాపర్ నోట్స్ ఫామ్ హ్యాస్ గివెన్ బిలో. మనం నోట్స్ ఫామ్ని ఒక ప్రాపర్గా ఎలా రాసుకుంటామో దానికి సంబంధించిన అంశాలు కింద ఇవ్వడం జరిగింది. ఫస్ట్ వన్, ఫస్ట్ రైట్ ద టైటిల్ అండ్ దెన్ ద నోట్స్ ఇన్ లాజికల్ ఆర్డర్ యూజింగ్ ఫిగర్స్ and letters to show main headings and subheadings as given below. అంటే ఫస్ట్ మనం టైటిల్ ఇవ్వాలి, తర్వాత దానికి సంబంధించిన తార్కికంగా ఒక ఆర్డర్ ప్రకారంగా ఆ ఫిగర్స్ అండ్ లెటర్స్ అనేది కూడా మనం రాయాలి. తర్వాత మెయిన్ హెడ్డింగ్స్ ఇవ్వడం జరుగుతుంది. మెయిన్ హెడ్డింగ్తో పాటు దానికి సబ్ హెడ్డింగ్స్ కూడా కింద చూపించినట్టుగా ఇవ్వాలి. ఉదాహరణకి మెయిన్ హెడ్డింగ్ మనం రోమన్ అంకెలతో ఇవ్వడం జరుగుతుంది. రోమన్ అంకె 1, రోమన్ అంకె 2, రోమన్ అంకె 3, అది మెయిన్ హెడ్డింగ్ అవుతుంది. నెక్స్ట్ సబ్ హెడ్డింగ్ మనం అంకెలలో ఇవ్వాలి, 1, 2, 3 అని. తర్వాత సబ్ హెడ్డింగ్ అంటే సబ్ హెడ్డింగ్కి మరియు ఇంకా సబ్ పాయింట్స్ కూడా రాయాల్సి ఉంటుంది. అందులో ABC అనేది సబ్ హెడ్డింగ్గా మనం రాయాల్సి ఉంటుంది. దానికి సంబంధించినటువంటి ఫార్మేట్ ఇందాక చెప్పుకున్న దానికి ఫార్మేట్ ఎట్లా ఉంటుందో చూద్దాం. ఫార్మేట్ అనేది మన స్ట్రక్చర్ ప్రకారం ఫాలో కావాలి. టైటిల్ అనేది ఖచ్చితంగా రాయాల్సి ఉంటుంది కాబట్టి టైటిల్ సెంటర్ పాయింట్ చూసుకొని పేజీకి సెంటర్లో టైటిల్ అనేది మనం పేజ్ రూపంలో రాయాలి. ఓన్లీ ఫ్రేజ్లు ఇవ్వాలి, సెంటెన్స్ రూపంలో ఇవ్వద్దు కాబట్టి టైటిల్ ఇవ్వడం అవుతుంది. నెక్స్ట్ సబ్ టైటిల్ ఇవ్వాలి. అందులో పాయింట్ 1, 2, 3 అని ఉంటుంది, ఇచ్చుకోవచ్చు. తర్వాత సబ్ పాయింట్స్ AB అనేది ఇందాక చెప్పుకున్న విధంగానే సబ్ పాయింట్ మనం ఈ పర్ఫార్మర్లో చూసుకోవచ్చు. నెక్స్ట్ 2 సబ్ టైటిల్ 2లో మళ్ళీ మెయిన్ పాయింట్స్ ఇవ్వడం జరిగింది. దాంట్లో మళ్ళీ AB అనేది మన దానికి ఉన్నటువంటి ఆ ప్యాసేజ్కి అనుగుణంగా మనం ఇవ్వాల్సి ఉంటుంది, 1, 2, 3 అని. తర్వాత దానికి సంబంధించిన ABC అనేది కూడా మనం రాయవచ్చు. రిమెంబరింగ్ అంటే మనం గుర్తుంచుకోవాల్సిన అంశాలు.
From the main headings to the subheadings, the numbering should be spaced. మెయిన్ హెడ్డింగ్ కి మరియు సబ్ హెడ్డింగ్స్ కి మనం కొంచెం స్పేస్ ఇవ్వడం జరుగుతుంది. అవసరమైన చోట నెంబరింగ్ కూడా ఇవ్వాలి. అండ్ ఏ లిటిల్ టు ద రైట్, అది రైట్ సైడ్ కి కొంచెం పక్కకి జరిగి ఇవ్వాలి. అంటే మార్జిన్ దగ్గర కాకుండా కొంచెం స్పేస్ ఇచ్చి రాయాల్సి ఉంటుంది సబ్ హెడ్డింగ్స్. నెక్స్ట్ అట్లాగే టు నాట్ రైట్ యువర్ నోట్స్ ఇన్ కంప్లీట్ సెంటెన్స్, మనం కంప్లీట్ గా సెంటెన్స్ రూపంలో రాయకూడదు. యూజ్ వర్డ్స్ ఆర్ బ్రీఫ్ అండ్ క్లియర్, మనం వర్డ్స్ ని ఎట్లా బ్రీఫ్ గా ఉండాలి, క్లియర్ గా ఉండాలి, అది ఫ్రేజెస్ రూపంలో ఉండాలి. యూజ్ వర్డ్స్ ఆర్ బ్రీఫ్ అండ్ క్లియర్ ఫ్రేజెస్ గా ఉండాలి. విచ్ మే నాట్, మనకు అవసరం కావచ్చు, అవసరం లేని చోట కూడా ఇంకా తక్కువ చేసైనా రాయవచ్చు. అండ్ యూజ్ విచ్ మే నాట్ బి గ్రామటికల్ కరెక్ట్, అది గ్రామటికల్ గా కరెక్ట్ ఉండాల్సినటువంటి ఆవశ్యకత కూడా ఇందులో లేదు. మనకి అందులో ఉన్నటువంటి కంటెంట్ అనేది ఖచ్చితంగా రీచ్ అయి ఉండాలి. మేక్ యూజ్ ఆఫ్ అబ్రివేషన్స్ ఆర్ సింబల్స్, అందులో అబ్రివేషన్స్ అనేది రాయవచ్చు, అవసరమైన చోట సింబల్స్ కూడా మనం ఉంచవచ్చు. ఎగ్జాంపుల్స్ మనకి టెక్స్ట్ బుక్ లో ఉన్నాయి, ఎగ్జాంపుల్స్ గా మనకి ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామ్ లో రాబోతున్నాయి కాబట్టి టెక్స్ట్ బుక్ లో ఉన్నాయి, మనం ఇక్కడ చర్చించుకుందాం. మనకి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ టెక్స్ట్ బుక్ లో ఉన్నటువంటి ఉదాహరణలే మనకి ఎగ్జామినేషన్ లో రాబోతున్నాయి కాబట్టి వాటి గురించి మనం చర్చించుకుందాం. ఇక్కడ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ లో ఉన్నటువంటి ఎగ్జాంపుల్ ఫస్ట్ది, ఆల్మోస్ట్ ఎవ్రీ వన్ హ్యాస్ ఏ మొబైల్ ఫోన్ దీస్ డేస్, అంటే ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి మొబైల్ ఫోన్ అనేది కలిగి ఉంటున్నారు. ఈ మొబైల్ ఫోన్ వల్ల ఉపయోగాలు, అడ్వాంటేజ్ అండ్ డిసడ్వాంటేజ్ మనం దీని గురించి రాయాలి. ఫస్ట్ దీన్ని 1-2 సార్లు ఇక్కడ ఇచ్చినటువంటి ఈ 2 పేరాలు మనం చదువుకోవాల్సి ఉంటుంది. తర్వాత దీని మీద ఒక ఐడియా ఫామ్ అయిన తర్వాత దానికి ఒక టైటిల్ ఇవ్వాలి. టైటిల్ ఇచ్చిన తర్వాత అది దీని గురించి ఉన్నది, అందులో ఉన్నటువంటి లాభాలు ఏంది, నష్టాలు ఏంది మొత్తం తెలుసుకొని మనం నోట్ మేకింగ్ తయారు చేయాలి. అది ఎలాగో చూద్దాం. ఇందాక మనం చెప్పుకున్నటువంటి ప్యాసేజ్ కి ఇప్పుడు దానికి సంబంధించినటువంటి ఆన్సర్ రాయాలి, అంటే నోట్ మేకింగ్. ఇక్కడ నోట్ మేకింగ్ రాసేటప్పుడు ఇందాక కంప్లీట్ గా అది సెల్ మొబైల్ గురించి ఉంది, సెల్ ఫోన్స్ గురించి ఉంది కాబట్టి ఆ సెల్ ఫోన్ వల్ల మనకు కలిగే లాభాలు, నష్టాలు ఇట్లా 2 భాగాలుగా డివైడ్ చేసినాం. అడ్వాంటేజెస్ అంటే లాభాలు, డిసడ్వాంటేజెస్ అంటే వాటి వల్ల కలిగే నష్టాలు. ఇక్కడ టైటిల్ కూడా రాయడం జరిగింది, మొబైల్ ఫోన్స్ అనేది టైటిల్. ఇక్కడ మొబైల్ ఫోన్ వల్ల మనకి ఉండేటువంటి నష్టాలు, లాభాలు అనేది ఇక్కడ మెయిన్ టైటిల్. కాబట్టి మొబైల్ ఫోన్స్ అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజ్, దట్ ఈస్ ద టైటిల్. అడ్వాంటేజెస్ ఏమున్నాయో మనం వన్ సైడ్ ఇటు రాసినాం టేబుల్ రూపంలో. నెక్స్ట్ అదర్ సైడ్ డిసడ్వాంటేజెస్ రాసుకున్నాం. ఫస్ట్ అడ్వాంటేజెస్, ఏమేమి లాభాలు ఉన్నాయి. 1, కన్వీనియంట్ టు క్యారీ అరౌండ్, మనం ఎక్కడికైనా ఈ మొబైల్ ఫోన్ తీసుకుని వెళ్ళచ్చు. రిసీవ్ అండ్ సెండ్ ఈమెయిల్స్, మనకి మొబైల్ ఫోన్ ఉండడం వల్ల మనకి దానికి సంబంధించినటువంటి ఈమెయిల్స్ మనం రిసీవ్ చేసుకోవచ్చు, అవసరమైతే పంపించవచ్చు. నెక్స్ట్ థర్డ్ వన్, బ్రౌజ్ వెబ్సైట్ ద్వారా మనం ప్రపంచంలో ఎక్కడ ఏం జరుగుతుందో కూడా మనం వీక్షించవచ్చు. నెక్స్ట్ ఫోర్త్ వన్, డౌన్లోడ్ గేమ్స్ అండ్ వీడియోస్, మనకి అవసరమైనటువంటి గేమ్స్, మనకు కావాల్సినటువంటి ముఖ్యమైన వీడియోస్ని కూడా మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. బుక్ ఫ్లైట్ టికెట్, ఇక్కడ మనం ఫ్లైట్ టికెట్ని కూడా మనం బుక్ చేసుకోవచ్చు. 6th వన్, మనీ ట్రాన్స్ఫర్ టు బ్యాంక్స్, ఒక బ్యాంక్ నుండి మరో బ్యాంక్కి మనం మనీని కూడా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. 7th వన్, చాట్ విత్ ఫ్రెండ్స్ ఫార్ అవే, మనం ఎంతో దూరాన్ని ఉన్నటువంటి ఫ్రెండ్స్తోని మనం చాట్ చేసుకోవచ్చు. 8th వన్, చాటింగ్ ఆన్ వాట్సాప్ ద్వారా కూడా చాట్ చేయొచ్చు. 9th వన్, చెకింగ్ ఈమెయిల్స్, మనకి ఏమైనా ఈమెయిల్స్ వచ్చినాయా లేదో కూడా మనం మొబైల్ ఫోన్ ద్వారా చెక్ చేసుకోవచ్చు. 10th వన్, లిజనింగ్ టు మ్యూజిక్, మనకు మంచి ఆహ్లాదకరమైన మ్యూజిక్ని, సంగీతాన్ని వినవచ్చు. ఇవన్నీ లాభాలు వస్తాయి మొబైల్ ఫోన్ ద్వారా. మరి మొబైల్ ఫోన్ ద్వారా నష్టాలు కూడా ఉన్నాయి, అవన్నీ అదర్ సైడ్గా మనం ఇట్లా రాసుకున్నాం టేబుల్ రూపంలో, వాటి గురించి కూడా డిస్కస్ చేద్దాం. సమ్వన్ యాక్సెసింగ్ యువర్ ఫోన్, మన యొక్క ఫోన్ వేరే వాళ్ళు యాక్సెస్ చేసుకోవచ్చు, అంటే వాటిని హ్యాక్ చేయవచ్చు. నెక్స్ట్ మొబైల్ ఫోన్ థెఫ్ట్, మొబైల్ ఫోన్ని అది చాలా సున్నితమైనది, తక్కువ పరిమాణం ఉంటుంది, ఎవరైనా దొంగిలించవచ్చు. యాక్సిడెంట్ విత్ డ్రైవింగ్ చేసుకుంటూ మొబైల్ ఫోన్ మాట్లాడడం వల్ల ప్రమాదాలు జరగవచ్చు. డిస్రప్ట్ మీటింగ్ ఆర్ క్లాస్లో అటువంటి తీసుకురావడం వల్ల క్లాసు డిస్టర్బ్ జరగవచ్చు. రియల్ ఇంటరాక్షన్ ఈజ్ వెరీ రేర్, నిజమైనటువంటి బంధుత్వాలు, నిజమైనటువంటి ఇంటరాక్షన్ అనేది తగ్గిపోతున్నాయి మొబైల్ ఫోన్స్ వల్ల. టేక్ యూ అవే ఫ్రమ్ ద రియల్ లైఫ్లోకి, నిజ జీవితానికి ఈ మొబైల్ ఫోన్ రావడం వల్ల చాలా మనకి అందులోని ఆ సంప్రదాయానికి, బంధుత్వానికి, ప్రేమకి తగ్గిపోవడం జరుగుతుంది. రియల్ లైఫ్గా మనం జీవించలేకపోతున్నాం, మొబైలే అన్నది ఇక్కడ ప్రాణంగా తయారైపోయింది. నెక్స్ట్
లాస్ట్ వన్, ఇట్ ఈస్ హార్డ్ ఇంటరాక్టింగ్ విత్ పీపుల్. నిజంగా పీపుల్తో మనం ఇంటరాక్ట్ అనేది ఖచ్చితంగా జరగలేకుండా ఉంటుంది ఇక్కడ. ఓకే, మనకి టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి ఎగ్జాంపుల్స్ ప్యాసేజీలు ఉన్నాయి. ఆ ప్యాసేజీలో ఇది సెకండ్ వన్. ఇక్కడ దేర్ ఆర్ వేరియస్ ఫ్యాక్టర్స్ టు కన్సిడర్ వెన్ ప్లానింగ్ యువర్ కెరీర్. అంటే మన కెరీర్ని ఒక ప్లాన్ చేసుకున్నట్లయితే ఎలా మనం జీవితంలో స్థిరపడవచ్చు అనేది ఇక్కడ ఉన్నటువంటి ప్యాసేజీ. ప్లానింగ్ ఫర్ ది రైట్ కెరీర్ స్టార్ట్స్ ఇన్ హై స్కూల్ ఇట్ సెల్ఫ్. మనం హై స్కూల్లోనే మన యొక్క జీవితాన్ని ఎలా మలుపు తిప్పుకోవాలనేది ఇక్కడ ఉంటుంది. కాబట్టి ఇది కెరీర్ ప్లాన్ గురించి ఉంది అనేది ఒక ఐడియా ఫామ్ అయిపోయింది. ఫస్ట్ థింక్ అబౌట్ యువర్ ఇంట్రెస్ట్ అండ్ హాబీస్. మన హాబీస్, మన యొక్క ఆసక్తులను బట్టి మన జీవితం ఆధారపడి ఉంటుంది. ఇఫ్ యూ ఎంజాయ్ సైన్స్, నువ్వు సైన్స్ని ఎంజాయ్ చేస్తే అది నీకు కాలేజ్ లైఫ్లో ఎలా ఉపయోగపడుతుంది. యూ మే వాంట్ టు అప్లై టు కాలేజ్ అండ్ పర్పస్ ఏ కెరీర్ ఇన్ ఇంజనీరింగ్ ఆర్ మ్యారిన్ బయాలజీ. ఇది ఓకే, ఇట్లా మనం ఈ ప్యాసేజ్ని 1-2-3 సార్లు చదువుకుంటూ పోతే దీని మీద ఒక ఐడియా అనేది ఫామ్ అయిపోతుంది. కాబట్టి ఇది 1-2 సార్లు స్క్రీన్ షాట్ తీసుకోండి. దీనికి సంబంధించినటువంటి ఆన్సర్ ఎలా చేయాలి, నోట్ మేకింగ్ ఎలా చేయాలి అన్నది నెక్స్ట్ స్లైడ్లో చూద్దాం. ఇంతకుముందు చదువుకున్నటువంటి ప్యాసేజ్కి సంబంధించినటువంటి టైటిల్ వేరియస్ ఫ్యాక్టర్స్ ఫర్ ప్లానింగ్ ద రైట్ కెరీర్. మన రైట్ కెరీర్గా తీసుకోవడానికి మన యొక్క జీవితాన్ని ఎలా ప్లాన్ చేసుకుంటున్నాము అనే ప్యాసేజ్ చదువుకున్నాం. కాబట్టి ఆ ప్యాసేజ్ సంబంధించినటువంటి టైటిల్ ఖచ్చితంగా రాయాలి. దీనికి ఒక మార్క్ ఉంటుంది, టైటిల్కి 1 మార్క్ ఉంటుంది. కాబట్టి వీ మస్ట్ రైట్ టైటిల్ వేరియస్ ఫ్యాక్టర్ ఫర్ ప్లానింగ్ ద రైట్ కెరీర్. ఇది టైటిల్. నెక్స్ట్ దానికి సంబంధించినటువంటి మెయిన్ పాయింట్, ఇఫ్ యూ ఎంజాయ్ సైన్స్. అది నువ్వు ఎంజాయ్గా సైన్స్ని బాగా ఆసక్తిగా చదివినట్లయితే నువ్వేమవుతావు, అప్లై టు ఇంజనీరింగ్. నువ్వు ఇంజనీరింగ్గా అప్లై చేసుకొని ఇంజనీరింగ్ స్టూడెంట్ అవుతావు, తర్వాత ఇంజనీర్ కాగలుగుతావు అనేది అది సబ్ పాయింట్. మ్యారిన్ బయాలజీ, లిస్ట్ అవుట్ కెరీర్స్ మ్యాచ్ యువర్ ఇంట్రెస్ట్. సెకండ్ టైటిల్ వెన్ హ్యాపీ వర్కింగ్ విత్ అదర్స్. పక్క వాళ్ళతో నువ్వు హ్యాపీగా ఉన్నట్లయితే నీకు కలిగేటువంటి లాభాలు. జాట్ డౌన్ అండ్ టీమ్ ప్లేయర్, ఒక టీమ్ ప్లేయర్గా వెళ్ళగలుగుతావు. రీసెర్చ్ ద కెరీర్, నువ్వు కెరీర్ని ఇంకా ఇంట్రెస్ట్గా అందులో పొందపరుచుకున్నట్టయితే నీకు కలిగేటువంటి లాభాలు ఏమున్నాయి సబ్ పాయింట్లో. రైట్ ఏ ప్రొఫైల్, జాబ్ డిస్క్రిప్షన్, శాలరీ, ఎడ్యుకేషనల్ రిక్వైర్మెంట్, ఇవన్నీ నీకు అలవడతాయి. ఇవి ఇందులో ఉన్నటువంటి సబ్ పాయింట్స్. కాబట్టి ఒక టైటిల్ ఇవ్వాలి, దానికి సంబంధించిన మెయిన్ పాయింట్స్ అండ్ సబ్ పాయింట్స్. మనకి టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి అనదర్ ప్యాసేజ్ అమితాబ్ బచ్చన్ గురించి ఉంది. ఇతని గురించి ఆ ప్యాసేజ్ చదువుకొని దానికి ఎలా నోట్ మేక్ చేయాలన్నది తెలుసుకుందాం. ఫస్ట్ వన్, అమితాబ్ బచ్చన్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ వెల్ నోన్ సెలబ్రిటీస్ ఇన్ ఇండియా అండ్ ఈజ్ known worldwide as the most influential Bollywood actor of all time. అన్ని వేళల్లోనూ బాలీవుడ్లో అమితాబ్ బచ్చన్ యొక్క గొప్పతనం, అతని యాక్షన్ గురించి ప్రజలందరికీ తెలుసు. వన్ ఆఫ్ ద వెల్ నోన్, అందరికీ తెలిసినటువంటి సెలబ్రిటీ అన్నట్టు. హీ వాజ్ బోర్న్ అమితాబ్ హర్విష్ బచ్చన్ ఆన్ ది 11th October 1942 ఇన్ అహ్మదాబాద్. అహ్మదాబాద్లో 1942 అక్టోబర్ 11న అమితాబ్ బచ్చన్ జన్మించాడు. అతని యొక్క తండ్రి అమితాబ్ హర్వాష్ బచ్చన్ అనేది తండ్రి పేరు. ఎక్కడ జన్మించాడు అంటే అలహాబాద్. నెక్స్ట్ ఇది ఆయనకు సంబంధించినటువంటి కంప్లీట్ ప్యాసేజ్. ఇది మనం చదవగానే తెలిసిపోతుంది, ఇది అమితాబ్ బచ్చన్ గురించి ఉంది, అమితాబ్ బచ్చన్ యొక్క ఫ్యామిలీ గురించి ఉంది అనేది ఒక ఐడియా ఫామ్ అయింది. తర్వాత మనకి ఆ ఐడియా ఫామ్ అయిన తర్వాత అందులో ఉన్నటువంటి మెయిన్ వర్డ్స్, సబ్ పాయింట్స్, మెయిన్ పాయింట్స్ సెలెక్ట్ చేసుకొని దానికి ఏ అయితే టైటిల్ సూట్ అయిందో ఆ టైటిల్ ఇవ్వాలి. అది మనం నెక్స్ట్ స్లైడ్లో చూద్దాం. మనకి ఇవ్వబడినటువంటి ఆ పేరాగ్రాఫ్ని 1-2 సార్లు చదువుకొని మనం నోట్ మేకింగ్ తయారు చేయాలి. అది అమితాబ్ బచ్చన్ గురించి ఉంది కాబట్టి మనకి టైటిల్ అమితాబ్ బచ్చన్ అనేది టైటిల్ ఇచ్చాము. అందులో ఉన్నటువంటి మెయిన్ పాయింట్స్ అండ్ సబ్ పాయింట్స్ కూడా మనం రాయాల్సి. నోట్ మేకింగ్ అంటే అదే కదా, అది క్లుప్తంగా బ్రీఫ్గా మనం అతని యొక్క సమాచారాన్ని ఏమాత్రం మిస్ కాకుండా ఉన్నట్టుగా మనం ఇన్ఫర్మేషన్ అందించాలి. టైటిల్ అమితాబ్ బచ్చన్, దానికి సంబంధించినటువంటి మెయిన్ పాయింట్స్. అమితాబ్ బచ్చన్ ఈజ్ ఏ బాలీవుడ్ సెలబ్రిటీ విత్ వరల్డ్ వైడ్ పాపులారిటీ. అమితాబ్ బచ్చన్ అనే బాలీవుడ్ సెలబ్రిటీ, ఆయన ప్రపంచవ్యాప్తంగా మంచి పాపులారిటీ ఉంది. బోర్న్ ఆన్ 11th October 1942 ఇన్ అలహాబాద్ దట్ హరివర్షన్ రాయ్ బచ్చన్. హరివర్షన్ రాయ్కి అలహాబాద్లో 1942 అక్టోబర్ 11వ తేదీన అమితాబ్ బచ్చన్ జన్మించాడు. ఏ సక్సెస్ఫుల్ పోయెట్ అండ్ పద్మభూషణ్ అవార్డీ, ఒక గొప్ప
పోయెట్గా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నాడు మరియు పద్మభూషణ్ అవార్డు అనేది అందుకోవడం జరిగింది. అండ్ తేజీ బచ్చన్ ఏ హోమ్ మేకర్, వాళ్ళ తల్లి పేరు తేజీ బచ్చన్, ఆమె హోమ్ మేకర్గా ఇంట్లో గృహిణిగా ఉంటుంది. నెక్స్ట్ పాయింట్, అమితాబ్ మ్యారీడ్ జయా బాధూరి ఏ ఫాలో యాక్ట్రెస్ ఆన్ 3rd July 1973. ఇంకా అందులో ఉన్నటువంటి ఇంకో పాయింట్, దే యాక్టెడ్ టుగెదర్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ దేర్ మ్యారేజ్, పెళ్లి తర్వాత కూడా పెళ్లికి ముందు కూడా వాళ్ళు సినిమాలో యాక్షన్ చేయడం జరిగింది. లివింగ్ టుగెదర్ ఫర్ 40 years, దే మేడ్ దేర్ మ్యారేజ్ ది మోస్ట్ సక్సెస్ఫుల్ ఇన్ బాలీవుడ్. బాలీవుడ్లోనే వాళ్ళ యొక్క గొప్పతనం, వాళ్ళు సాధించినటువంటి విజయాలు ఇప్పటికీ చెప్పుకోవడం జరుగుతుంది. అమితాబ్ బచ్చన్ సంబంధించినటువంటి ఫ్యామిలీని మనం ఇక్కడ టీ డయాగ్రామ్లో కూడా చూపించవచ్చు. ఇక్కడ దేర్ ఫ్యామిలీ అన్నది టైటిల్గా పెట్టుకోవడం, అంటే అమితాబ్ బచ్చన్ విత్ ఇన్ ది బ్రాకెట్. ఇక్కడ హరివర్షన్ రాయ్ తేజ్, వాళ్ళ యొక్క భార్య పేరు అమితాబ్ జయ. వీళ్ళ ఇద్దరికి ఉన్నటువంటి జన్మించినటువంటి వ్యక్తి అభిషేక్ అండ్ శ్వేత. నెక్స్ట్, మ్యారీడ్ ఐశ్వర్య రాయ్ అండ్ ఏ హైలీ సక్సెస్ఫుల్ యాక్ట్రెస్. అభిషేక్ బచ్చన్ ఐశ్వర్య రాయ్ని వివాహం చేసుకోవడం జరిగింది. తర్వాత హైలీ సక్సెస్ఫుల్గా ఈ బాలీవుడ్లో పేరు ప్రఖ్యాతులు రావడం జరిగింది. అట్లాగే అభిషేక్ బచ్చన్ అండ్ ఐశ్వర్య రాయ్కి జన్మించినటువంటి కూతురు ఆరాధ్య. నెక్స్ట్ శ్వేత బచ్చన్, అంటే వాళ్ళ యొక్క అమితాబ్ బచ్చన్ యొక్క కూతురు పేరు శ్వేత బచ్చన్. మ్యారీడ్ నిఖిల్ నందా, గ్రాండ్ సన్ ఆఫ్ రాజ్ కపూర్ యొక్క గ్రాండ్ సన్ ఇతను. వీళ్ళకి సంబంధించినటువంటి పుత్రుడు మరియు పుత్రిక ఎవరు అంటే అగస్త్య ఏమో సన్, నవ్య నవేలి అనే ఆమె డాటర్. ఇది వాళ్ళకి సంబంధించినటువంటి ఫ్యామిలీ హిస్టరీ. Thank you for watching my video. Please subscribe and share and comment. Thank you all.